కారణం ఏంటంటే పాలకుల యొక్క దుర్నీతి కారణంగానే. पोलावरम डैम इसी नियत का एक जीता जागता उदाहरण है। ये प्रोजेक्ट 7 दशक से बन रहा है। आंध्र प्रदेश के किसानों की जरूरत को देखते हुए केंद्र सरकार ने करीब 7,000 करोड़ राज्य सरकार को रिलीज भी कर दिए, लेकिन ये प्रोजेक्ट लटकता ही जा रहा है और यहां की सरकार इसकी लागत बढ़ाए ही जा रही है। ఈ రాష్ట్రానికి ముఖ్య అవసరమైన పోలవరం ప్రాజెక్టును గుర్తించి ఈ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి పోలవరం పూర్తి కావడమే ముఖ్యమైన గుర్తించి కేంద్ర ప్రభుత్వము किसानों के लिए इनके इसी रवैये के परिणाम है कि इस क्षेत्र में पानी का संकट रहता है। यहां ना तो किसानों का भला हो पाया है और ना ही यहां उद्योग लग पा रहे हैं। పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలనే కోరికతోటి కేంద్ర ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు మంజూరు చేసినప్పటికీ ఇంకా పోలవరం గాలిలోనే వెళ్లాడుతోంది. కారణం ఏంటంటే పాలకులకి ఈ పని పట్ల చిత్తశుద్ధి లేని కారణంగా జరుగుతోంది. దాని కారణంగా ఈ దేశంలో ఉన్న రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అన్యాయం జరుగుతోంది. ये हमारा कर्नूल तो किसान नेता उयलावाड़ा नरसिम्हा रेड्डी जी की कर्मभूमि है, जो किसानों के मुद्दों के लिए शहीद हो गए। जहां किसानों की इतनी बुलंद आवाज का इतिहास है, वो रायलसीमा इन धोखेबाजों को करारा जवाब देगा। ఏ రాయలసీమలో అయితే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తన త్యాగం కారణంగా తన బలిదానం కారణంగా ఈ రాయలసీమ ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేశారో ఆ రాయలసీమకి ద్రోహం చేస్తున్న ఈ ద్రోహులని ఈ కర్నూలు వాసులు సరైన సమాధానం చెప్పాలి. साथियों, एक तरफ किसानों और गरीबों के लिए इनकी बदनीयत है और दूसरी तरफ आपके चौकीदार की साफ नीयत है, जिसको हर गरीब परिवार आज महसूस कर रहा है। మిత్రులారా, ఒక పక్కన ఈ మోసపూరిత రాజకీయాలతో నిండిపోయిన వారు, రెండో పక్కన నిజాయితీతో నిలబడ్డ మన ఈ చౌకీదార్, ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు.